రెండవ అధ్యాయము సాంఖ్య యోగము 35వ శ్లోకము. భయాద్రణాదు పరతం మౌస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. తాత్పర్యము: ఈ మహారథుల దృష్టిలో ఇప్పుడు నీవు మిక్కిలి మాన్యుడవు. యుద్ధ విముఖుడవైనచో వీరి దృష్టిలో నీవు ఎంతో చులకన అయ్యెదవు. అంతేకాక నీవు పిరికివాడవై యుద్ధము నుండి పారిపోయినట్లు వీరు భావింతురు. వివరణ: వీరత్వానికి, ధీరత్వానికి, నమ్రతత్వానికి పెట్టింది పేరైన అర్జునుడికి అనేక ఇతర సద్గుణాలు ఉన్నాయి. తాను స్వయంవరంలో గెలిచిన భార్యను కూడా తల్లి మాట ప్రకారం ఇతర అన్నదమ్ములందరికీ పంచగలిగిన వినయశీలి. అనేక గొప్ప కార్యాలు సాధించి అందరి చేత ప్రశంసలు పొంది అందరి చేత గొప్ప కీర్తిని సంపాదించిన అర్జునుడు కేవలం యుద్ధం చేయకపోవడం అనే ఒక క్రియ ద్వారా సంపాదించిన కీర్తినంతా పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడని భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. 36వ శ్లోకము. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరన్ను కిం. తాత్పర్యము: నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి పెక్కు అనరాని మాటలను అందురు. అంతకంటే విచారకరమైన విషయమేముండును? వివరణ: ఆత్మ యొక్క సిద్ధాంతము ప్రబోధించిన తరువాత సామాన్య వ్యవహారిక భాషలో భగవంతుడు అర్జునుడితో అతనికి జరగబోయే అవమానం గురించి హెచ్చరిస్తున్నాడు. తన చెడును కోరుకునే శత్రువులందరూ అతను ఒక వీరుడే కాదని, మహారథి కాదు కదా, ఒక పిరికి పంద అని ఇంకా అనేక పదాలతో నిందిస్తూనే ఉంటారు. ఆ నిందలన్నీ భరించే శక్తి కూడా ఎవరికీ ఉండదు. అలాంటి అపనిందలు వింటూ జీవించడం చాలా కష్టం అవుతుంది. ఆ జీవితము మరణము కన్నా చాలా నీచమైనదిగా, దుఃఖతరమైనదిగా కాగలదని చెబుతూ భగవంతుడు అర్జునుడిలో ఆత్మవిశ్వాసాన్ని కలుగజేయడానికి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అర్జునుడి యొక్క సామర్థ్యాలను చెబుతూ అసమానమైన, నిరుపమానమైన, అత్యంత ప్రభావవంతుడిగా అనేక విధములైన సద్గుణాలు కలిగిన అర్జునుడికి ఈ అపకీర్తి వలన ఆత్మజ్ఞానము కానీ, ఆ తర్వాత తపస్సు చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు కానీ ఏమీ మిగలవని తెలియచేస్తున్నాడు.